నటిస్తూ దగ్గరవ్వాలని చూసిన జీవన చెంప పగలగొట్టి సునంద దగ్గర నిజాన్ని బయటపెట్టిన చైతన్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక చైతన్య దగ్గర జీవన్ అయితే నటించేస్తూ ఉంటుంది. చూసావా చైతన్య, నీ కోసం నిన్ను ప్రేమతో గెలుచుకోవడం కోసం నేను అత్తయ్యగారి ముందు ధైర్యంగా ఎదిరించి మాట్లాడినందుకు నాకు చివరికి దక్కిన ఫలితం ఇదే. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. నీ కోసం నేను ఎంతగా తప్పించిపోతున్నానో, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పటికైనా తెలుసుకో చేతు. నేను నీ కోసం ఎంతగా ఆరాటపడుతున్నానో ఇవన్నీ నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదో, ఎందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా నన్ను గుర్తించకపోయినా నీ కోసం ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు అంటూ ఇక జీవన అయితే నటించేస్తూ ఉంటుంది. ఇక జీవన మాటలన్నీ నిజమే అనుకున్న చైతన్య అయితే జీవనను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. అమ్మయ్యా, ఇప్పటికి నేను అనుకున్నది నెరవేరింది. ఇక నన్ను చైతన్య దగ్గరికి తీసుకోవడమే మిగిలింది. ఇక ఎట్టి పరిస్థితిలో కూడా చైతన్య నాకు దగ్గరవ్వడు అన్న భయం లేదు. ఇక మెల్లిగా నా దారిలోకి వచ్చేసినట్టే అంటూ జీవన అయితే మురిసిపోతూ ఉంటుంది. చైతన్య, నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడను చైతన్య. నువ్వంటే నాకు అంత ఇష్టం. నువ్వు లేకుండా బ్రతకలేను. మీ అన్నయ్య వదిన ఇంటికి రావడానికి నన్ను ఏం చెయ్యమన్నా చేస్తాను. పోనీ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే అయినా వాళ్ళని తీసుకువస్తారేమో అడగనా? నీకోసం నేను అంతకు కూడా సిద్ధపడతాను. నా ప్రాణాలైనా ఆనందంగా వదిలేస్తాను నీకోసం. నువ్వంటే నాకు అంత ప్రాణం. నిన్ను అంత ప్రాణంగా ప్రేమించాను. ఆ ప్రేమని ఎలా దూరం చేసుకుంటానో చెప్పు. దయచేసి నువ్వు నన్ను ఇలా ఎడమొహం పెడమొహం అంటూ దూరం పెట్టి చూస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను. నీకేదైనా కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు భరిస్తాను. కానీ నువ్వు ఇలా నన్ను పరాయి దానిలా దూరం పెడుతూ ఉంటే నేను ఎలా భరించను అంటూ ఇక నటించేసరికి చైతన్య అయితే జీవన విషయంలో నేను తప్పు చేశానా? ఇన్ని రోజులు తను మారుతుంది అని తనని దూరం పెట్టాను. తను నిజంగానే మారింది. తను నన్ను ఇంతగా ప్రేమిస్తుంది. నేనే మూర్ఖుల్లా అర్థం చేసుకోకుండా తనని దూరం పెట్టాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు చైతన్య. అమ్మయ్య, గురుడు బుట్టలో పడ్డాడు. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు చైతన్య దగ్గర అవ్వడమే మిగిలింది. మేమిద్దరం ఒకటవ్వాలి. మాకు ఒక పాపో బాబో పుట్టాలి. ఈ ఇంటి ఏకైక వారసుల్లా ఉండాలి. ఆ ఆనంది ఆదిత్య శాశ్వతంగా దూరం అయిపోవాలి. నేను కోరుకునేది కూడా ఇదే అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా వాళ్ళు చెయ్యాలనుకున్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక మీడియా వాళ్ళకి చెప్పడం, మీడియా వాళ్ళు కూడా అదంతా ప్రచారం చేయడం. ఇక ఆనంది ఆదిత్య అయితే కొద్ది రోజుల్లోనే ఎంతో డెవలప్ అయిపోతారు. ఇక వాళ్ళైతే అనుకున్న విధంగానే సక్సెస్ అయితే సాధిస్తారు. ఇక ఆదిత్య ఆనందికి గొప్ప పేరు రావడంతో అది చూసిన సునంద అయితే పైకి ఏమీ మాట్లాడకపోయినా తనలో తానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో శశికాంత్ అయితే, చూసావా నా పెద్ద కొడుకు, తను నీ పేరు కానీ నా పేరు కానీ ఉపయోగించకుండా ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడో. ఇప్పుడు ఆదిత్య తల్లి తండ్రి అంటే సునంద శశికాంత్ అని చెప్పుకునే స్టేజ్కి వాడు ఎదిగాడు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సునంద అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే నుంచుని ఉంటుంది. ఏంటి సునంద, ఇప్పటికీ వాళ్ళ మీద నీకు కోపం పోలేదా? ఇప్పటికీ నువ్వు ఆనందిని క్షమించలేవా? ఆనంది అంటేనే నీకు ఇష్టం లేదు అని అర్థమవుతుంది. కానీ ఎప్పటికైనా వాళ్ళు మన కొడుకు కోడలే. వాళ్ళని క్షమించి ఇంట్లోకి తీసుకురా సునంద అంటూ శశికాంత్ అడుగుతూ ఉండగా ఇక సునంద అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. ఇక ఈ జన్మకి
వాళ్ళు ఇంట్లోకి వచ్చే రాత లేదేమో, ఇక వాళ్ళు ఎప్పటికీ బయటేనేమో. సునంద ఎప్పటికీ అర్థం చేసుకునేలా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ శశికాంత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఇంతలో జీవనైతే ఎంతో సంతోషంగా ఇందుమతినైతే కలుసుకుంటుంది. పెద్దమ్మ, మన ప్లాన్ సక్సెస్ అయింది పెద్దమ్మ. నాకు చైతన్యగాడు దగ్గరయ్యే అవకాశం దొరికింది. వాడు మెల్లిగా నా బుట్లో పడ్డాడు. ఈరోజు సాయంత్రం పూలు స్వీట్స్ అన్నీ తీసుకువస్తానని చెప్పాడు. ఈరోజు మన ఇద్దరికి మొదటి రాత్రి అంటూ ఎంతో ప్రేమగా చెప్పి వెళ్ళాడు. ఇక నేను అనుకున్నది సాధించినట్టే. వాడిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను, అన్నీ సాధిస్తాను అంటూ జీవన్ అంటూ ఉండంగా, నువ్వు ఏం సాధించినా ఏం లాభం? అక్కడ కుట్టి దాని మొగుడు పెద్ద పేరు తెచ్చుకున్నారు, బోలెడంత ఆస్తి సంపాదిస్తున్నారు. వాళ్ళని బయటికి గెంటేసినా ఏం లాభం? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలి, వాళ్ళు రోడ్డును పట్టుకుని తిరగాలి అనే కదా మనం ఇదంతా చేస్తాము. కానీ వాళ్ళు ఆకాశ శిఖరాన్ని ఎగిరేలా కనిపిస్తున్నారు. నువ్వెప్పుడు ఇప్పటికీ కూడా నా మొగుడు నా సొంతం అవుతాడు అనడం తప్ప ఇప్పటిదాకా ఏమీ చెయ్యలేకపోయావు అంటూ ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. చూడు, ఈరోజే నా భర్త నాకు దగ్గరవుతాడు, నేను అనుకున్నది సాధిస్తాను కదా. వాళ్ళు గొప్ప వాళ్ళైతే ఏముంది, వాళ్ళని మళ్ళీ ఎలా పడగొట్టాలో నేను ఆలోచిస్తాను కదా. ఖచ్చితంగా అన్నీ కూడా నేను చూస్తాను. ఇప్పటి వరకు నేను వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాను, అవన్నీ నీకు తెలిసిందే కదా. ఆనంది ఏ తప్పు చేయకపోయినా తను తప్పు చేసిందని అందరినీ నమ్మించి తనని బయటికి గెంటేసేలా చేశాను. ఆదిత్యాన్ని కూడా దూరం చేశాను. ఇంటికి పెద్ద కొడుకు సునంద ముద్దులు కొడుకు అంటారే, పెద్ద కొడుకు లేనిదే ఆవిడ బ్రతకలేదు అంటారు కదా. అలాంటి ఆ సునందని కూడా నోరు మూసుకునేలా చేశాను. తన పెద్ద కొడుకు ఎంత బాధపడుతున్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేలా చేశాను. అలాంటి దాన్ని ఇప్పుడు అనుకున్నది సాధించిన తర్వాత అన్నీ నా వైపు వచ్చేలా చేసుకోలేనా? ఆనంది ఆదిత్యాన్ని అనగదొక్కడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. నేను ఆ కంపెనీకి ఎండీని అయినప్పుడు, చైర్మన్ అయినప్పుడు ఖచ్చితంగా అన్ని అధికారాలు నాకే వస్తాయి కదా. అప్పుడు ఇంకా నేను వాళ్ళని అనగదొక్కడానికే చూస్తాను అంటూ జీవన్ అయితే ఇందుమతితో మాట్లాడుతుంది. ఇక జీవన్ అయితే ఇందుమతిని కలుసుకొని మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతలో చైతన్య అయితే పూల డెకరేషన్ అంతా చేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అది చూసిన జీవన్ అయితే, చైతన్య, ఇదంతా నా కోసమేనా? ఇప్పుడే 10 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ ఇక జీవన్ అయితే స్నానం చేసి ఇక కొత్త చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీ అయ్యి అయితే వస్తుంది. అప్పుడు ఇక అది చూసిన చైతన్య అయితే, ఏంటి ఈరోజు మన ఇద్దరం ఒకటవ్వాలి, ఈ ఇంటికి వారసుల్ని నువ్వే ఇవ్వాలని కోరుకుంటున్నావా అంటూ చైతన్య అనేసరికి, అది కాదు, మనిద్దరం ఒక్కటవ్వాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా, మరెందుకు నువ్వు కోప్పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. అప్పుడే చైతన్య అయితే జీవన చెంప అయితే పగలగొడతాడు. ఇన్ని రోజులు నువ్వు ఒక మోసగత్తెవని అనుకున్నాను, కానీ ఇన్ని దుర్మార్గాలు చేస్తావని అనుకోలేదు. నీలాంటి దాన్నే క్షమించడానికి వీల్లేదు అంటూ చైతన్య అయితే జీవనను మెడపట్టుకుని బయటికైతే తీసుకుని వస్తాడు. అది చూసిన సునంద అయితే, ఏమైందిరా, ఏం జరిగింది, ఎందుకు జీవనని కొడుతున్నావు అంటూ అనంగానే, ఒక్కసారి వీడియో చూడు అంటూ చైతన్య అయితే సునందకి వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఆ వీడియోలో ఉన్న మాటలన్నీ వినేసరికి సునంద ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నావా? వదిన ఒక దేవతని ఇప్పటికైనా అర్థమైందా? వదిన అన్నయ్య ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళని ఇంట్లోంచి బయటికి నెట్టేసి దేవాలయం లాంటి ఇంటిని నువ్వు శ్మశానం చేశావు. ఇలాంటి ఇంట్లో ఎవరు ఉండగలరు? నీ కోసం ఉండడం తప్ప నేనైతే ఇంట్లో ఉండలేకపోతున్నాను అంటూ చైతన్య అయితే నిజాలు బయట పెట్టేసరికి తాను చేసిన తప్పులన్నిటికీ తలుచుకుంటూ ఇక సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. జీవన చెంప అయితే పగలగొట్టి, నీలాంటిది ఇంటి కోడలుగా ఉండడానికి వీల్లేదు అంటూ జీవననైతే మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది సునంద. ఇక తను చేసిన తప్పులకి ఆనంది ఆదిత్యకి క్షమాపణ చెప్పాలని, వాళ్ళని ఇంటికి తీసుకురావాలని
అయితే నిర్ణయించుకుంటుంది సునంద అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే వీడియో కిందున్న హైప్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ను అందివ్వండి.